Okay, next problem. Y is equal to x plus tan x. Show that cos square x d square y by dx square plus 2x is equal to 2y. Okay, ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇందులో మనకి d square y by dx square ఉంది కాబట్టి దీన్ని మనం 2 times డెరివేటివ్ చేసుకోవాలి. సో let us see. Differentiate with respect to x. సో yని x పరంగా డెరివేటివ్ చేస్తే dy by dx. Derivative of y with respect to x gives dy by dx. So x plus tan x, దీని యొక్క డెరివేటివ్ ఈ విధంగా ఉంటుంది. Derivative of x, x ని డెరివేటివ్ చేస్తే 1. Derivative of tan x, it is secant square x. Okay. So therefore dy by dx is equal to 1 plus secant square. So again differentiating, రెండవసారి మనం డెరివేటివ్ చేద్దాం. Again differentiating with respect to x. సో dy by dx ని రెండవసారి డెరివేటివ్ చేస్తే వచ్చేది d square y by dx square. ఓకే, సో ఇక్కడ 1 అని డెరివేటివ్ చేస్తే 0. సీకెంట్ స్క్వేర్, దీనికి పవర్ ఉంది కాబట్టి పవర్ ఫామ్ అప్లై చేసుకోవాలి. సో పవర్ ఫామ్లో ఉన్నప్పుడు పవర్ ముందు రాసుకొని పవర్లో ఒకటి డిక్రీజ్ చేసుకుంటాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ఎలాగో డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ అంటే 2 సీకెంట్. ఓకే, సో దీన్ని మనం ఎక్స్ స్క్వేర్గా ట్రీట్ చేసుకున్నట్లయితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, అలానే డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ అంటే 2 సీకెంట్. పవర్ ముందు రాసి పవర్లో ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇది సీకెంట్ని మనం డెరివేటివ్ చేసుకుంటాం. ఓకే, సో ముందుగా సీకెంట్ స్క్వేర్ అంటే 2 సీకెంట్, మళ్ళీ సీకెంట్ని మనం డెరివేటివ్ చేసుకుంటాం. సో డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు మనం LHS తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో ఇంటూ చేస్తున్నారు ప్లస్ 2x. సో ఈ విధంగా మనం LHS మనం తీసుకుందాం, RHS వచ్చేస్తుంది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ నోట్ చేసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే అది 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఇంటూ 2 సీకెంట్ అంటే సీకెంట్ స్క్వేర్, పక్కన టాన్ ఎక్స్ ఉంది ప్లస్ 2x. ఓకే, ప్లస్ 2x. సో సీకెంట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఈ రెండు కూడా రెసిప్రోకల్స్. సో కాసు సీకెంట్ రెండు కూడా రెసిప్రోకల్, అవి ఇంటూ చేసుకుంటే 1 వస్తుంది. లేదంటే కాస్ స్క్వేర్ అంటే 1 బై సీకెంట్ స్క్వేర్, లేదంటే సీకెంట్ స్క్వేర్ అంటే 1 బై కాస్ స్క్వేర్. అట్లా రాసుకొని కూడా వీటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇట్లా డైరెక్ట్గా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బికాస్ దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అవి రెండు ఇంటూ చేసుకుంటే 1 వస్తుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్. సో రెండింటికి కూడా పవర్ సేమ్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ దాంట్లో మనం 2 అనే దాన్ని కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ tan x అక్కడ x, దాన్ని మనం x ప్లస్ tan xగా నోట్ చేసుకుందాం. 2 ఇంటూ x ప్లస్ tan x. x ప్లస్ tan x మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ గివెన్ ఫంక్షన్ y. x ప్లస్ tan x అంటే y. therefore 2y. therefore finally we get x into cos square x. therefore cos square x into d square y by dx square plus 2x is equal to 2y. That is the answer.